తుఫానుకు ముందు కమ్ముకొస్తున్న కారు మేఘాల్లో కేటీఆర్ను ఫార్ములా ఈ కార్ రేస్ కేసు వెంటాడుతోంది. ఓవైపు ఈడీ, మరోవైపు ఏసీబీ, మధ్యలో కేటీఆర్ అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఐఏఎస్ అధికారి అరవింద్, హెచ్ఎండిఏ రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిల పాత్రపై విచారణ జరగనుంది. అయితే ఈసారి కేటీఆర్, అరవింద్, బిఎల్ఎన్ రెడ్డి విచారణకు హాజరవుతారా? ఈడీ, ఏసీబీ విచారణలో ఏం తేలనుంది? ఇప్పుడు ఎక్కడ చూసినా రాజకీయ వర్గాల్లో ఫార్ములా ఈ కార్ రేసు కేసు గురించే చర్చ జరుగుతోంది. తాజా కేసు విచారణకు హాజరు కావాలని మాజీ మంత్రి కేటీఆర్కు ఏసీబీ నోటీసులిచ్చింది. దీని ప్రకారం 6వ తేదీ ఉదయం 10 గంటలకు కేటీఆర్ విచారణకు హాజరు కావాలి. నిబంధనలకు విరుద్ధంగా ఈ కార్ రేసింగ్ కేసులో నిధులు ఎందుకు చెల్లించారు, ఈ విషయంలో ఎవరి ప్రమేయం ఎంత అనే విషయాలపై ఏసీబీ విచారించనున్నట్టుగా సమాచారం. మరోవైపు ఏసీబీతో పాటు ఈడీ కూడా ఈ కేసుపై దృష్టి సారించింది. ఈడీ విచారణకు కేటీఆర్ 7న విచారణకు హాజరు కావాలి. దీనిపై హైకోర్టులో కేటీఆర్ క్వాష్ పిటిషన్ వేయడంతో కేటీఆర్ను అరెస్ట్ చేయకూడదని గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు పొడిగించింది హైకోర్టు. అయితే 7న ఈడీ విచారణకు కేటీఆర్ హాజరవుతారా? ఈడీ అధికారుల విచారణలో ఏం తేలనుంది అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కేటీఆర్తో పాటు ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో జనవరి 2న ఐఏఎస్ అధికారి అరవింద్, జనవరి 3న బిఎల్ఎన్ రెడ్డి ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఈడీ విచారణకు వారు గైర్హాజరయ్యారు, గడువు కావాలని కోరారు. దీంతో కేటీఆర్ విచారణ మన్నాడే బిఎల్ఎన్ రెడ్డిని, ఆ తర్వాతి రోజు అరవింద్ కుమార్ ను విచారించనున్నారు. అరవింద్ కుమార్ ఏసీబీ ముందు 8న, ఈడీ విచారణకు 9న హాజరు కావాలని ఇప్పటికే నోటీసులు అందినట్టుగా సమాచారం. అలాగే బిఎల్ఎన్ రెడ్డి ఈడీ విచారణకు 8న, ఏసీబీ విచారణకు 10న హాజరు కావాల్సి ఉంది. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసు కక్ష సాధింపు చర్యని బీఆర్ఎస్ నేతలు అంటున్న ఈ కేసుపై అందరిలో ఆసక్తి నెలకొంది. కేటీఆర్, ఈడీ, ఏసీబీ విచారణకు సహకరిస్తారా? బిఎల్ఎన్ రెడ్డి, అరవిందుల పాత్రేంటి? అసలు నిజం బయటపడుతుందా? వేచి చూడాల్సిందే.